హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్గంజ్లోని 3 అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోదాం, రెండో అంతస్తులో యజమాని నివాసం, మూడో అంతస్తులో మరొక కుటుంబం అద్దెకుంటోంది. స్క్రాప్ గోదాంలో ఎగిసిపడి 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న సుమారు 10 మందిలో 6గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరో 4గురిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్గంజ్లోని 3 అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోదాం, రెండో అంతస్తులో యజమాని నివాసం, మూడో అంతస్తులో మరొక కుటుంబం అద్దెకుంటోంది. స్క్రాప్ గోదాంలో ఎగిసిపడి 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న సుమారు 10 మందిలో 6గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరో 4గురిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. सर अंडी తీసేసి అన్న కొంచెం సైడ్ తీసే ఫైర్ అలారం వ్యవస్థను ప్రతి గోడౌన్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే మంటల్ని ఆటోమేటిక్గా ఆర్పివేసే వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దానివల్ల ప్రాణ ఆస్తి నష్టాలను నివారించే అవకాశం ఉంటుందంటున్నారు రాజాసింగ్. ప్రతి ఒక్క గోదాం లోపట ఒకవేళ ఫైర్ అయితే దానికి కంట్రోల్ ఒక సిస్టమ్ ఉండాలి అంటే కూడా మున్సిపల్ అధికారులు అసలు పట్టించుకోరు. కనీసం ఇప్పుడైనా కొద్దిగా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క గోదాం పెట్టికే వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. ఒకవేళ ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగితే మంటలు వస్తే దానికి ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అని ఇప్పుడైనా వాళ్ళు యాక్టివ్ అయ్యి అందరికీ ఒక మీటింగ్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ మనం చెప్పినాము ప్రతి ఒక్క గోదాం లోపట ఒకవేళ ఫైర్ అయితే దానికి కంట్రోల్ ఒక సిస్టమ్ ఉండాలి అంటే కూడా మున్సిపల్ అధికారులు అసలు పట్టించుకోరు. కనీసం ఇప్పుడైనా కొద్దిగా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క గోదాం పెట్టికే వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. ఒకవేళ ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగితే మంటలు వస్తే దానికి ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అని ఇప్పుడైనా వాళ్ళు యాక్టివ్ అయ్యి అందరికీ ఒక మీటింగ్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.